బైబిల్ చరిత్రలో చాలామంది ప్రార్థించి దీవెనలు పొందుకున్న వారు ఉన్నారు. ఈ రోజున మనం ఎబ్బేజు కోసం తెలుసుకుందాం. ఎబ్బేజు జీవితంలో తన తల్లి వేదన పుత్రుడు అని చెప్పి ఎబ్బేజుకు పేరు పెట్టింది. ఎబ్బేజు అనే మాటకు అర్థం వేదన కలిగించేవాడని. కానీ ఎబ్బేజు దేవుని ఆశ్రయించి దేవునికి ఏమని ప్రార్థన చేశారంటే, 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఎలా ఉంటుంది కదా, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా నన్ను కాపాడమని దేవునికి ప్రార్థన చేస్తాడు ఎబ్బేజు అలా ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థించగా దేవుడు ఎబ్బేజ్కి అడిగిన ప్రతి వాటిని దయచేస్తాడు. దేవుని ఆశీర్వాదాన్ని ఆయన సహోదరులందరికంటే కూడా ఎబ్బేజు ఎంతో ఆశీర్వదించబడిన వాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మన జీవితంలో దేవుని మనము అడగాలే కానీ ఆయన ఏదైనా దయచేయగల సమర్థుడు. మనము దేవుని చెంతకు చేరి ఎప్పుడైతే ఆయన్ని వేడుకుంటామో, ఆయనకి విధేయులుగా నడుస్తామో దేవుని ఆశీర్వాదాన్ని మనం కూడా ఖచ్చితంగా పొందుకుంటాం. కాబట్టి ఎబ్బేజు జీవితంలో ఎబ్బేజు పొందుకున్న ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలంటే, దేవా నా సరిహద్దులను విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా కాపాడమని మనం దేవునికి ప్రార్థన చేయాలి. క్షేమాన్ని కోరుకోవాలి. ఆయన తోడు మనము కోరుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన తోడు మనకు దయచేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.